చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, సూపర్ 6 హామీలు అవి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలకు చేసినటువంటి వంచన, మోసము, ద్రోహము, ఆయన ఎన్నికలప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఇచ్చినటువంటి షూరిటీ బాండ్లు, మేము మీ ప్రతి ఇంటికి చేయబోయేటువంటి సహాయం ఇదేనని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కార్యకర్తలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే అతి ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు మేము ఇస్తాము అని వాళ్ళు కలిసి ఇచ్చినటువంటి ఆ షూరిటీ బాండ్లను ఈ సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం ప్రజలకు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఆ షూరిటీ బాండ్ల ద్వారా మొత్తం 90,000 కోట్ల రూపాయలైతే అందులో 7,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వకుండా చేస్తున్నటువంటి ద్రోహాన్ని ఎండగట్టడానికి చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్నటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సహా అందరూ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి ద్రోహ ప్రజలకు తెలియజెప్పాలన్నటువంటి ఆ కార్యక్రమమే ఈ రోజున కాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఈ కార్యకర్తల సమన్వయ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరినీ కూడా ఎలా చేయాలి ఈ కార్యక్రమం అని వాళ్ళకందరికీ కూడా ఒక మోటివేషనల్ ప్రోగ్రాంగా చేయటం జరిగింది. పాలన గురించి ఈరోజు తను ఏం హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, ఆ హామీల్ని ఏది కూడా ఏది అంటాం చూడండి, అన్నం పెడితే పుల్లు పెట్టాలి. ఆయన చోచోబాతు కారాబాతు లాగా కర్ణాటకలో చోచోబాతు కారాబాతు అంటాం, ఆడ అన్నం తింటారు, చోచోబాతు ఇంత పెడతారు. ఆ టైపులో జనాల్ని ఎండబెడుతూ చాలా ఇబ్బంది పెడుతున్నారు. దానికోసం ఈరోజు జిల్లా అంతా కూడా అన్నాహారాన్ని తిరిగి దీని మీద స్పందన చేయటం జరిగింది. దాని కార్యక్రమంగా వచ్చారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తే నేను మాట్లాడతాను. ఆంధ్ర, తమిళనాడు పి అంటే పవన్ కళ్యాణ్ పార్సల్ సర్వీస్, మటన్లు ఎక్స్పోర్ట్ చేసేది, అది ఒక పవన్ కళ్యాణ్ పార్టీలోనే ఈరోజు జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళ కార్యకర్తలకి, లీడర్లకు ఒక తెలియజేస్తున్నాను, మీ నాయకుడు మిమ్మల్ని కాపాడలేడు. మీరు టాటూలు వేసుకున్నా, ఒళ్ళంతా టాటూలు కొట్టుకున్నా, తల్లిదండ్రుల పేర్లు రాసుకోండి, తల్లిదండ్రుల పేర్లు రాసుకోండి, మీ గురువుల పేర్లు రాసుకోండి, మీకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళ పేర్లు రాసుకోండి, వాళ్ళు సహాయం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ అతనికి అమ్ముడు పోయాడని చెప్తూనే ఉన్నావు, మళ్ళీ చెప్తున్నావు. ఈరోజు కనీసం ఆ పిల్లగాడు చనిపోతే ఫోన్ కూడా చేయలే, రాబల్లా. ఎందుకంటే బిజీ కొంటావు, షూటింగ్ బిజీలు, స్పెషల్ ఫ్లైట్ హైదరాబాద్కి వేసుకొని పోతావు రోజు, దాని గురించి మేము పట్టించుకోవటంలే. కాకపోతే ఒక కార్యకర్త చనిపోతే కనీసం ఫోన్ చేసి అయ్యా కానీ ఆ సింబల్ పెట్టుకున్నాడు, ఆ సింబల్ చూసి తమిళనాడు పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఆ సింబల్ కన్నా గౌరవం ఇవ్వాలి కదా, సింబల్ కన్నా. అదేమంటే ఒక్క చంప చెల్లంటే మీ పవన్ కళ్యాణ్ ఉంటాడు కాళహస్తిలో అన్నాడు. కాళహస్తిలో ఒక్క చంప చెల్లుకే నేను వచ్చేస్తానన్నావు, మనిషి చచ్చిపోతే కూడా రాలా. కాబట్టి చాలా మందికి కూడా తెలియజేస్తున్నాను, అతను నమ్ముకుంటే ఇదే పరిస్థితి అందరికి కూడా. ఎప్పుడు కూడా కర్మ సిద్ధాంతం తిరుగుతూనే ఉంటుంది. ఈరోజు మనందరం చూసాం, ఇలాగా రాబోయేది వైఎస్ఆర్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది దౌర్జన్యాలు చేసినా కనీసం బ్యానర్ కూడా కట్టుకోలేక ఎంత ఈరోజు పరిస్థితి ఉంది. శ్రీకాళహస్తి అంటే ఆంధ్రాలో ఫస్ట్ ప్లేస్, 272 కేసులు పెట్టున్నారు, అటెంప్ట్, మర్డర్లు, రకరకాలు. ఇదే పాలన, ఊళ్ళు ఖాళీ అయిపోయింది, ఇదే పాలన. సంవత్సరం అయింది, మొన్న వచ్చారు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే. తల్లి చచ్చిపోతే కనీసం పూడ్చేదానికి కూడా ఊరికి రాకపోతే పాపం ఎంత అల్లాడుతున్నారు. దీని మీద దయచేసి ఎస్పీ గారు
బాగా పనిచేస్తున్నారు. ఎస్పీ గారు ఇంకా స్పందించి శ్రీకాళహస్తి మీద స్పెషల్ స్క్వాడ్ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడ జరిగే అరాచకాలు కూడా టూ మచ్గా ఉన్నాయి. ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయి. మొన్నైతే 4 వీధుల్లో అంగల్లో కూర్చొచ్చి తలక బాగలు కొట్టారు. 4 వీధుల్లో ఒక మర్డర్ జరిగింది, ఎవరు పట్టించుకోవటం లేదు. అదేమంటే వస్తారు, మేము మీద గంజాయి కేసు పెడతాం, మేము మీద ఎర్రసందనం కేసు, ఈ దబాయిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లిస్తారు. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరఫున నిలబడుతుంది. అందరికీ పేదోడు ఎక్కడుంటే అక్కడ నిలబడుతుంది. ఖచ్చితంగా మీ పోటీలు అభివృద్ధిలో చూపించండి. మీ పోటీలు కూడా ఈరోజు జగన్ మీద మాట్లాడేది కాదు, జగన్ అన్న ఎన్ని పథకాలు చేశాడు, కరోనాలో కూడా మీరు ఎన్ని చేసి చూపిస్తారని చెప్పండి. అంతేగాని ఇప్పుడు 1.5 లక్ష కోట్లు చేసేసినారు. కరోనా టైంలో చేసిన ఏం ట్యాక్స్ రాలేదప్ప, కనీసం అందరికన్నా అప్పులు చేసి పెడతారు. ఏదేమంటే పనికి పోకపోతే అప్పు తీసుకొని తింటారు. రాష్ట్రం ఆ రోజు పరిస్థితి, ఎవరు పనులు పోయే పరిస్థితి కాదు. ఆ రోజు అప్పు తెచ్చినా కూడా పేదోళ్ళు పంచడం జరిగింది. ఈరోజు అప్పు తెచ్చి ఎవరు పంచారో నాకు తెలియటం లేదు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పైన రెడ్ బుక్ అంటే దాన్ని రకరకాల బుక్కులు తీసుకుని వచ్చినారు. మాది మట్టుకు ఆ బుక్ కాదు, కానీ ప్రతి ఒక్కరూ మేము మా బ్లడ్తో రాసుకుంటున్నాం. అన్ని లిస్టు ఉంటాయి, ఎవరు తప్పించుకోలేరు.